మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమని మీకు వీడియోలో తెలియజేసాను చూడండి. సో, 7 గంటల 5 నిమిషాల వరకు స్టాక్ ఎంత మాత్రం దిగింది ఏమని మీకు వీడియోలో తెలియజేసాను చూడండి. దయచేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకంటూ కొంచెం క్లారిటీ వస్తది. సో, ప్రస్తుతానికి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి అని మీకు వీడియోలో తెలియజేసాను చూడండి. నిన్న తర్వాత ముల్కల్‌చిరు మార్కెట్ తర్వాత రూ. 180, రూ. 190 వరకు మార్కెట్ అయితే జరిగినట్టయితే సమాచారం. మార్కెట్ అయితే తర్వాత ముల్కల్‌చిరు మార్కెట్ చాలా వరకు డౌన్‌గా జరిగినట్టు సమాచారం. ఒకటి దిగుమతి కొంచెం బాగొచ్చినాయి. దాంతో పాటి దిగుమతులు బాగొచ్చినాయి. దాంతో పాటి ఆ వ్యాపారస్తులు కూడా కొంచెం ఒక ఇద్దరు, ముగ్గురు తగ్గినట్టు సమాచారం. సో, అందుకు నిన్న మార్కెటు డౌన్‌గా నడిచిందైతే అష్రఫ్ అనేది చెప్పాడు. ఇంకా ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేసాను చూడండి. మనం ముందుగా వెంకటేష్ చిన్న మండి, అలాగే భాగ్యలక్ష్మి మండి లైన్‌లో మాట్లాడుకుంటే, ఈ లైన్‌లో దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ టు సేమ్ నేట్లాగే వచ్చింది. 1, 2 మండీలకు మాత్రం దిగుమతి పెరిగింది. రిమైనింగ్ మండీలకైతే ప్రస్తుతానికైతే సేమ్ టు సేమ్ నేట్లాగే వచ్చింది. ఇంకా అలాగే ఈ పక్క అయితే టీవీఎస్ అలాగే కేజీఎన్ మండి లైన్‌లో మాట్లాడుకుంటే, ఈ లైన్‌లో దిగుమతి అయితే సేమ్ టు సేమ్ నేట్లాగే వచ్చింది. ఒక ఇద్దరికి, ముగ్గురికి కొంచెం అటు ఇటుగా వచ్చిన రిమైనింగ్ మండీలకైతే నేట్లాగే ఉంది. దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు ఈరోజు కూడా వచ్చేసి. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాల్సి ఉంటుంది. తర్వాత ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోండి. తర్వాత 7 గంటల తర్వాత కూడా ఒక్కొక్కసారి స్టాక్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత ఏమన్నా ఇంతకు మించి ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటే ఇంకో అప్డేట్ నేను మీకు ఇస్తాను. మీరైతే చెక్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు ప్రస్తుతానికి. తర్వాత ఏమన్నా ఇంతకు మించి ఏమైనా పెరిగే ఛాన్స్ ఉంటే నేను మీకు ఇంకో అప్డేట్ అయితే ఇస్తాను. మీరైతే చెక్ చేయొచ్చు. మీకు ఎవరికైనా తక్షణాంతక బూరం స్టార్టర్ అండ్ రిచర్ మీకు కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి.